ఓం గణపతి నమః. వెల్కమ్ టు మై ఛానల్ PLS09. ఈ రోజు మీకు నేను ఈ వీడియోలో చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ ఆన్లైన్ 2025 ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ చేసుకోవాల్సి వస్తుంది. ఇది మీకు ఘాట్ రోడ్ లో రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ కంపల్సరీ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ వల్ల మీకు హెలిప్యాడ్ లో పోవాలనుకుంటే వాళ్ళకి ఈ చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ గ్రూప్ ఐడి ఉంటుంది. ఆ గ్రూప్ ఐడి తోని మీకు హెలిప్యాడ్ ఎలా బుక్ చేయాలనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ వీడియోలో మీకు సింపుల్ గా రిజిస్ట్రేషన్ ఎలా చేయాలని చూపిస్తాను. ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్ కి వెళ్ళేసి చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ ఆన్లైన్ టైప్ చేస్తే మీకు ఉత్తరాఖండ్ గవర్నమెంట్ దిస్ ఇస్ ద మెయిన్ సైట్ అండి. మిగతా దానికి వెళ్ళకండి. ఇది రిజిస్ట్రేషన్ tourism.uk.gov.in. ఇది ఉత్తరాఖండ్ గవర్నమెంట్ వాళ్ళది సైట్ అన్నమాట. ఇది ఫస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు మెయిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. మెయిన్ పేజ్ ఓపెన్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ లో మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది. అదే రైట్ సైడ్ లో మెయిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీకు రెండు మీకు ఆప్షన్స్ కనిపిస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే లాగిన్ ఎలా చేయాలనేది లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది. లాగిన్ అయిన తర్వాత మీరు ఎట్లా లాగిన్ చేయాలనేది రైట్ సైడ్ లో కనిపిస్తుంది. అంటే వాళ్ళకి రైట్ సైడ్ ఉంటుంది. ఫస్ట్ మీకు లాగిన్ ఎలా చేయాలని ఈ వీడియోలో మీకు క్లియర్ గా చూపిస్తాను నేను. ఫస్ట్ మీరు ఇక్కడ మీరు నేమ్ కొట్టండి. యాజ్ పర్ ఆధార్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ 2 పర్టికులర్స్ అని ఉంటుంది. మీకు టూర్ ఆపరేటర్ వేస్తే టూర్ ఆపరేటర్, ఇండివిజువల్ అయితే ఇండివిజువల్, మీరు సింగిల్ పోతారంటే అది ఇండివిజువల్ సెలెక్ట్ చేయాలి. ఫ్యామిలీ అయితే ఫ్యామిలీతో వెళ్తున్నాను, ఫ్యామిలీ సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఆల్ఫా న్యూమరిక్ తోని మీకు పాస్వర్డ్ ఒకటి మీరు క్రియేట్ చేయాల్సి వస్తుంది. క్రియేట్ చేసుకోండి. తర్వాత సైన్ అప్ అని చెప్పేసి మీరు ఆప్షన్ ఉంది, క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ కి ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ 1.57 మినిట్ లో మీరు టైప్ చేయాల్సి వస్తుంది. నాకు ఓటీపీ వచ్చింది ఆల్రెడీ. వెరిఫై ఓటీపీ అని చెప్పేసి ఆప్షన్ ఉంది, క్లిక్ చేయండి. కంగ్రాచులేషన్, ఓటీపీ వెరిఫైడ్ అండ్ యు ఆర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మీకు ఆప్షన్ వస్తుంది. మీ యూజర్ నేమ్, పాస్వర్డ్, మీ మొబైల్ నంబరు ఇక్కడ రిజిస్టర్డ్ అయింది. ఈ విధంగా మీరు రిజిస్టర్ చేసిన తర్వాత రైట్ సైడ్ లో మీకు లాగిన్ బటన్ ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ ఏదైతే మనం కొట్టామో ఆ నెంబర్ తో మీరు లాగిన్ కాండి. సేమ్ పాస్వర్డ్ ఏది ఇచ్చారో అది పాస్వర్డ్ ఎంటర్ చేయండి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. సైన్ అప్ అని చెప్పేసి ఉంది, క్లిక్ చేయండి. మీకు మెయిన్ డాష్ బోర్డ్ మీకు ఓపెన్ అవుతుంది. ఒకటి రిజిస్ట్రేషన్ ఫర్ టూర్స్ అనేది ఆప్షన్ ఉంటుంది. మన రిజిస్ట్రేషన్ ఏ రోజు పోతున్నాం అనేది ఈ ఆప్షన్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఏమైనా మాడిఫై కావాలంటే మాడిఫై కూడా చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మీకు మాన్యువల్ ఎలా చేయాలనేది మాన్యువల్ లో క్లిక్ చేస్తే మీకు పాయింట్ టు పాయింట్ అన్ని ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ మీకు వీడియో కూడా ఉంది. మీకు ఇక్కడ చూసుకొని మీరు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ సర్టిఫికేట్ ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ ఆఫ్ టూర్ అని చెప్పేసి ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు టూర్ పర్టికులర్ డేట్స్ మీరు ఆల్రెడీ ప్లాన్ చేసుకొని ఉండాల్సి వస్తుంది. నెంబర్ ఆఫ్ పర్సన్ అనేది 12% మాక్సిమం మనం ఇక్కడ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ప్లాన్ చేశాను కాబట్టి నా ప్లాన్ ప్రకారం నేను వెళ్తున్నాను. నేను స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ రెండు కూడా మీరు ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత ఇక్కడ అప్లై బటన్ ఉంది, క్లిక్ చేయండి. నెంబర్ ఆఫ్ పర్సన్ అనేది మీరు క్లిక్ చేయండి. మీరు ఎంతమంది వెళ్తున్నారు అంతమంది టైప్ చేయొచ్చు. మీరు ఇక్కడ మీకు నెక్స్ట్ ఆప్షన్ మోడ్ ఆఫ్ ట్రావెల్ ఆఫ్ ధామ్ అని ఉంది. ఇందులో మీకు బై రోడ్ అని చెప్పేసి ఉంటుంది, హెలికాప్టర్ అని చెప్పేసి, బై వాకింగ్ అని చెప్పేసి ఉంది. మీరు ఇక్కడ మీరు 3 ఆప్షన్స్ బై రోడ్, హెలికాప్టర్ అండ్ వాకింగ్ ఉంది. నేను బై హెలికాప్టర్ వెళ్తున్నాను కాబట్టి హెలికాప్టర్ ఇక్కడ క్లిక్ చేశాను నేను. నెక్స్ట్ ఇక్కడ మీకు చార్ధామ్ యాత్రలో మీకు యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, ఎంగోర్ సాహెబ్ అని చెప్పేసి మీకు ఆప్షన్ ఉంటుంది. నేను ఓన్లీ దోధామ్ వెళ్తున్నాను, దోధామ్ సెలెక్ట్ చేస్తున్నాను. లేదా మీకు మీ ప్లాన్ ప్రకారం ఎప్పుడెప్పుడు మీకు ధామ్ వెళ్తున్నారు, ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకోవడానికి మీరు ఈ పర్టికులర్ ధామ్ సెలెక్ట్ చేసుకుంటున్నా ఆ పర్టికులర్ డేట్ మీరు ఇవ్వాల్సి వస్తుంది. నేను కేదార్నాథ్ వెళ్తున్నా కాబట్టి కేదార్నాథ్ క్లిక్ చేశాను. కేదార్నాథ్ ధామ్ ఎప్పుడు వెళ్తున్నా అనేది ఇక్కడ మనం క్లియర్ గా ఇవ్వాల్సి వస్తుంది. పర్టికులర్ డేట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ మీరు ఈ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. నేను బద్రీనాథ్ వెళ్తున్నాను. నెక్స్ట్ బద్రీనాథ్ ఏ రోజు వెళ్తున్నాను అనేది ఇక్కడ మనం క్లిక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీరు సేవ్ అండ్ క్రియేట్ టూర్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది, క్లిక్ చేయండి. టూర్ క్రియేటర్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మీ నంబర్ తో సహా మీకు జనరేట్ అవుతుంది. ఓకే బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ పర్సన్ అయిపోయింది. ఇక్కడ మీరు ఈ ఆధార్ నంబర్ ఇవ్వాల్సి వస్తుంది. ఈసారి మీరు లాస్ట్ టైం కి ఈసారికి మీకు డైరెక్ట్ ఇంతకుముందు ఏంటంటే ఆధార్ నంబర్ ఇచ్చి ఫోటో మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఈసారి మనం డైరెక్ట్ ఆధార్ నంబర్ తో ఫోటో ఆటోమేటిక్ మనకు అప్లోడ్ అయిపోతుంది. ఆ పర్టికులర్ ఆధార్ నంబర్ కి రిజిస్టర్డ్ మొబైల్ కి మీకు ఓటీపీ ద్వారా మీకు ఆటోమేటిక్ మీకు క్రియేట్ చేయడం చెప్తుంది. మీకు ఓటీపీ మీ మొబైల్ కి వెళ్ళడం జరిగింది. వెరిఫై ఓటీపీ అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేయండి. ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. ఓకే బటన్ క్లిక్ చేయండి. సింపుల్ గా మీది ఆధార్ లో ఏదైతే పేరు ఉందో ఆ డీటెయిల్ ఆటోమేటిక్ మీకు ఇక్కడ వచ్చేస్తుంది. మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, అడ్రస్ అన్ని ఆటోమేటిక్ చేసింది. మీకు ఇక్కడ ఒకవేళ వాట్సాప్ నెంబర్ అదే నెంబర్ ఉంటే వాట్సాప్ నెంబర్ కూడా క్లిక్ చేయండి. ఇక్కడ ఎమర్జెన్సీ మీ కాంటాక్ట్ నెంబర్ ఎవరిదని ఇవ్వాల్సి వస్తుంది. మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరిదైనా కానీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది మ్యాండేటరీ. రిలేషన్ ఎక్కడ ఉన్న రిలేషన్ ఏందనేది మీరు చూసుకుని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇంకోటి ఇక్కడ మీ మెడికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా మీరు ఇక్కడ కంపల్సరీ క్లిక్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి డాక్టర్ ఉంటే మీకు అది కూడా మీరు ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేయొచ్చు. మీరు చూడండి మీ ఫోటోతో సహా ఆటోమేటిక్ ఇక్కడ డిస్ప్లే అయిపోయింది. కింద మీకు సెల్ఫ్ డిక్లరేషన్ చెక్ బాక్స్ ఉంటుంది, క్లిక్ చేసి ఇక్కడ సేవ్ అండ్ మోర్ అని చెప్పేసి మీరు క్లిక్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను 4 మెంబర్స్ కాబట్టి
ఒకటి క్లిక్ అయిపోయి ఇంకా యాడ్ 3 more పిలిగ్రామ్స్ అనే ఆప్షన్ వస్తుంది. సేవ్ చేయగానే మీకు నెక్స్ట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మీకు నెక్స్ట్ ఆధార్ నంబర్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ విధంగా మీకు ఓటీపీ వెళ్తుంది. ఈ విధంగా మీరు రెండోది కూడా పిలిగ్రామ్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేశారు. ఇక సేవ్ అండ్ యాడ్ మోర్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ మీకు ఆధార్ నంబర్ అడుగుతుంది. ఆ ఆధార్ నంబర్ మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. కింద సేవ్ అండ్ మోర్ అని చెప్పేసి బటన్ ఉంది, క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు లాస్ట్ పిలిగ్రామ్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా మీరు డీటెయిల్స్ అని ఫిల్అప్ చేసిన తర్వాత మీకు లాస్ట్ ఇక్కడ ఫినిష్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. ఫినిష్ బటన్ క్లిక్ చేయగానే మీకు పిలిగ్రామ్ యాడెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఆటోమేటిక్ మీకు కన్ఫర్మేషన్ బాక్స్ మీకు క్రియేట్ అవుతుంది. ఓకే బటన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ మీరు ఏదైతే నంబర్ తో మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేస్తారో ఇక్కడ ఆటోమేటిక్ మీకు ఆ పిల్లతో మీకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ అని చెప్పి రిజిస్ట్రేషన్ లెటర్ ఉంది. మీరు డౌన్లోడ్ పీడిఎఫ్ క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు కంప్లీట్ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ అన్ని ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మీరు చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ 2025 ఈ విధంగా మీరు ఈజీగా ఆన్లైన్ లో ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. Prove it, never listen to the no's. I just wanna keep moving, keep my head up when I give me what I'm looking for.